మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆయనకు ప్రొక్యూర్మెంట్ శాఖను ఇచ్చారు. ఎమ్మెల్యేల ప్రొక్యూర్మెంట్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ప్రొక్యూర్ చేసే బాధ్యతను ఆయన అప్పచెప్పారు. ఆయన కొంచెం బడా కాంట్రాక్టర్, ఆయన దగ్గర పైసలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి పార్టీ మారేటోళ్ళకి కొన్ని డిమాండ్ ఉంటాయి కాబట్టి ఆ డిమాండ్ను ఆయనైతేనే నెరవేరుస్తారు. తర్వాత ఆయనకేమన్నా చేద్దాం అన్నట్టుగా ఈ ప్రభుత్వ వైఖరి ఉన్నట్టుగా తెలుస్తుంది. పోచారం శ్రీనివాసరెడ్డి గారు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉండే తెలంగాణ ఉద్యమం కోసం 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ఆయన అంటే అంతకుముందే టీఆర్ఎస్లో చేరినాక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చేరిండు. ప్రజలు ఆయన ఆశీర్వదించి గెలిపించారు. ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నాడు. 2014 నుంచి 18 చివరి వరకు ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు ఆయన స్పీకర్గా పనిచేసిండు. బీఆర్ఎస్లో ఆయనకు సముచిత గౌరవం దక్కింది. కేసీఆర్ ఆయనను లక్ష్మీపుత్రుడు అని పిలిచేటోడు. రేవంత్ రెడ్డి గారే ఆయన వయసును కూడా గౌరవించకుండా వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఎన్నికల ప్రచారంలో తీవ్ర దుర్భాషలాడిండ్రు. నిన్న ఎవరికైతే ఆయన వాళ్ళ కొడుకులకు కండువా కప్పిండో వాళ్ళు అచ్చోసిన ఆంబోతులని కూడా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించిండ్రు. పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కూడా చాలా తూలనాడినరు. ఇప్పుడు ఆయన సేవలు ఆయనను గొప్పగా పోడుతున్నారు. ఆయన గతంలో పోచారం భాస్కర్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారి కొడుకు అక్కడ నిజామాబాదు డీసీబీ చైర్మన్ ఉండే. ఉన్నోళ్ళందరూ అక్కడ డీసీబీ డైరెక్టర్లు అందరూ బీఆర్ఎస్ని విడి కాంగ్రెస్లోకి పోతే విపరీతంగా ఫ్రస్ట్రేట్ అయ్యిండు. బండ్లు ఓడలు అవుతాయి, నేను ఎప్పుడు మాట్లాడలే, ఇక చూసుకుంటా మీ సంగతి, రేపు ఎప్పుడు అన్నాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఆయన కూడా పోయిండు. అంటే రాజకీయాలలో ఎవరు ఇష్టం వచ్చిన పార్టీలోకి వాళ్ళు వెళ్ళొచ్చు, అందులో తాను ఎవరు తప్పుపట్టరు. కానీ ఒక పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదులుకొని మళ్ళీ ప్రజా తీర్పు కోరితే దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు. ఆ సాంప్రదాయానికి చాలా పెద్ద ఆయన రాజకీయాల్లో పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అక్కడ స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీఆర్ గారు లాంటి వాళ్ళు తెరతీచి ఉంటే అది భవిష్యత్ తరాలకు చాలా ఆదర్శప్రాయంగా ఉండేది. కానీ వాళ్ళు కూడా మిగతా వాళ్ళ లెక్కనే చేసిండ్రు. నిన్న పార్టీ మారుతున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర మాట్లాడదామని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ సహా పలువురు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు బీఆర్ఎస్పీ నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్తే లోపలికి పోనీయలే. వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు ఎదురుదాడి చేసిన కాంగ్రెస్ లీడర్లు అక్కడ పోలీసు వాళ్ళు ఉండి వీళ్ళను ఆపి వీళ్ళను గుంజుకొచ్చి జీబులలోనూ కార్లలో వేసి పట్టుకపోయి అరెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టిన తప్ప కాంగ్రెస్ లీడర్లను ఆపడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంటిదో, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏందో అర్థం కావట్లేదు.